మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు కీలక ప్రకటన విడుదల. పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్ల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి తమ శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తుందని కస్టమ్స్ సెంట్రల్ జీఎస్టీ రాష్ట్ర కమిషనర్ సాధు నరసింహారెడ్డి తెలిపారు. గుంటూరులోని జీఎస్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర జీఎస్టీ శాఖ తమ విశ్రాంత ఉద్యోగులకు బుధవారం పెన్షన్ అదాలత్ నిర్వహించింది. అదాలత్‌లో కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ పెన్షనర్లు అంతా తమ శాఖకు కుటుంబ సభ్యులే అన్నారు. ఉద్యోగుల సమస్యల కంటే పెన్షనర్ల సమస్యలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ అదాలత్‌ల ద్వారా పెన్షనర్ల సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. అదాలత్‌తో సంబంధం లేకుండా పెన్షనర్లు తమ సమస్యలపై ఎప్పుడైనా గూడా తనను కలవచ్చు అని అన్నారు. సలహాలు, సూచనలు స్వీకరిస్తామని నరసింహారెడ్డి వెల్లడించారు. పెన్షనర్ల సంఘ రాష్ట్ర నాయకులు గద్దె తిలక్, అలాగే వివేకానంద మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలపై కమిషనర్ బాసటగా నిలవడం ప్రశంసనీయాంశంగా పేర్కొన్నారు. తొలుత కమిషనర్ పేర్లతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక అదాలత్‌లో జీఎస్టీ జాయింట్ కమిషనర్ బి. లక్ష్మీనారాయణతో పాటు ఇతర అధికారులైన సీతారామరాజు, పాండురంగారావు, సచ్చిదానంద, జవహర్ బాబు, కల్పన, గాదె శ్రీనివాసరెడ్డి, ఈశ్వర్, పూర్ణసాయి, ప్రశాంత్, సుధీర్, పెన్షనర్ల సంఘ నాయకులు పివి సత్యనారాయణ, పి. కోటేశ్వరరావు, సామ్రాజ్యం తదితరులైతే ఈ మేరకు పాల్గొనడం జరిగింది.